యూజువల్గా ఏ సర్జరీ చేయడానికి వెళ్ళినా కానీ హార్ట్ కండిషన్ చెక్ చేసుకుంటాం. హార్ట్ కండిషన్ చెక్ చేసుకునే ప్రాసెస్లో 2D ఎకో, ఈసీజీ అనేవి కామన్గా మనం చేసుకునే టెస్టులు. ఇప్పుడు ఏ ఆపరేషన్, అపెండిక్స్ ఆపరేషన్ చేసుకునే పర్సన్కైనా కానీ మనం ఈసీజీ, 2D ఎకో ఖచ్చితంగా చేస్తాం. ఈ ఈసీజీ, 2D ఎకోలో ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే కనుక నెక్స్ట్ టీఎంటీ కానీ యాంజియోగ్రామ్ కానీ వెళ్ళి అవి బాగుంటే మనం సర్జరీకి ప్రొసీడ్ అవ్వచ్చు. అందులో ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక కార్డియాలజిస్ట్ పర్యవేక్షణలో మనం యాంజియోగ్రాము సంబంధించి స్టెంట్ వేసుకోవడం, లేకపోతే ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఆ ఎలెక్టివ్ ప్రొసీజర్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఇది నార్మల్గా రొటీన్గా ఎలెక్టివ్ సర్జరీస్కి. ఇప్పుడు ఎమర్జెన్సీ సిట్యువేషన్స్, మీరు అన్నట్టు తలకు గాయమైంది. సో అట్లాంటి ఎమర్జెన్సీ సిట్యువేషన్స్లో లైఫ్ సేవింగ్ మెజర్స్, ఇప్పుడు బ్రెయిన్కి ఎడిమా తగ్గించడానికి మనకు ఎమర్జెన్సీలో ఏదైనా సర్జరీ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు హార్ట్ ఎవాల్యుయేషన్ సరిగ్గా చేయలేకపోవచ్చు. సో అట్లాంటి పరిస్థితిలో ఒకవేళ ఆ మనిషికి ముందుగానే గుండె జబ్బు ఉంది, దాన్ని ఎవాల్యుయేట్ చేయలేదు అనుకోండి, ఆ అనెస్థీషియా ఇచ్చే ప్రాసెస్లో లేదా ఆ సర్జరీ తర్వాత వచ్చే పెయిన్ వల్ల ఇది ట్రిగ్గర్ అయ్యి మనకి ఆ టైంలో హార్ట్ అటాక్ అట్లాంటివి వచ్చే ఛాన్స్ ఉంది.